నక్క తన ప్రతిబింబాన్ని చూసుకుని గర్వంతో వావ్! ఎంత అందంగా ఉన్నానో అనుకుని గర్వపడిపోతూ అతిగా ఆలోచించి అందరినీ అవమానిస్తూ ఉండేది. ఎవరితోనూ స్నేహం చెయ్యక నేను అందంగా ఉన్నాను, మీరు అందంగా లేరు అంటూ వాటిల్ని అవమానిస్తూ, నా అంత అందంగా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉండేది. ఆఖరికి కాకితో కూడా పోల్చుకుని నేను అందంగా ఉన్నాను, నువ్వు అసహ్యంగా ఉన్నావు అని కాకిని అవమానించింది. అనుకోకుండా ఒకరోజు రాత్రి పెద్ద వర్షం వచ్చి నక్క చెట్టు కిందే వర్షంలో తడుస్తూ ఉండిపోయింది. అన్ని జంతువులు వాటి వాటి గుడిసెలోకి వెళ్ళిపోతాయి. నక్క ఎటూ వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది. ఎవరు సాయం చేయడానికి కూడా ముందుకు రారు. ఒంటరిగా ఉన్న నక్క చాలా బాధపడుతూ ఎవరు నాకు సాయం చేయట్లేదు, నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను అని బాధపడిపోయింది. ఇంత పొగరుగా మాట్లాడినందుకు నాకు ఎవరు సాయం చేయలేదు, అందరూ దూరమయ్యారు అని బాధపడిద్ది. గర్వం ఎక్కువైతే స్నేహితులు దూరం అవుతారు అని తెలుసుకుంది నక్క. కథల హరివిల్లు, కథల మధుర ప్రపంచం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.